వ్యక్తి గురువు దగ్గరికి వెళ్లి గురుగారు నాకు మంత్రోపదేశం చేయండి అంటే సరే చేస్తాను, నాకు గురుదక్షిణగా నీ కొడుకునిస్తావా అని అడుగుతాడు. అప్పుడే పుట్టిన కొడుకును అలా తెచ్చిస్తారు. సరే ఈయన దగ్గర పెడితే బాగా ఉంటాడు కదా అని. కానీ అతనేమో తీసుకెళ్లి ఒక గోతిలో పాతి పెట్టేస్తాడు. తర్వాత రెండోసారి కూడా ఇంకో కొడుకు పుడితే మళ్ళీ అలాగే చేస్తాడు. మూడోసారి కొడుకులు పుట్టినప్పుడు మాత్రం ఆమె అంటుంది నేను ఇవ్వను, ఏం గురువు గారు ఇలా చేస్తున్నారు అని. అప్పుడు ఆయన చెప్తాడు సరే ఇక్కడ రండిని వాళ్ళని పిలుచుకెళ్లి అక్కడ ఆ రెండు గోతుల మధ్యలో, ఆ పిల్లల్ని పెట్టిన గోతుల మధ్యలో ఇంకొక బట్ట వేసి ఈ బతికిన బాబును అక్కడ పెడతాడు. పెట్టి వాళ్ళ మీద మంత్రం నీళ్లు చల్లి వాళ్ళు అప్పుడు మాట్లాడుకునేవన్నీ వీళ్ళకి వినపడుతుంటాయి. అప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటుంటారు. ఫస్ట్ బాబు సెకండ్ బాబుతో అంటాడు ఎందుకు వీడికి పుట్టావు అంటే వీడేమో నాకు పోయిన జన్మలో చాలా చాలా బాకీ చేసి నాకు అసలు తీర్చకుండా చనిపోయాడు, ఇప్పుడు వీడిని పీడించి నా డబ్బంతా నేను వసూలు చేసుకోవడానికి వచ్చాను అంటాడు. రెండో బాబు మరి నువ్వెందుకు పుట్టావు అంటే నేను కూడా అందుకే వచ్చాను అంటాడు. ఇద్దరు కలిసి బతుకున్న బాబుని అడుగుతారు. అడిగితే నాకు అలా కాదు, నేను పుట్టాను, నాకు పిల్లలు ఉన్నారు కానీ నన్ను ఎవ్వరూ చూసుకోలేదు, పెద్దగా అయ్యాక ముసలితనంలో చాలా కష్టాలు పడుతుంటే ఈయన వచ్చి వీళ్ళు దంపతులు వచ్చి నన్ను కాపాడి నాకు రోజు భోజనం పెట్టి నేను చనిపోయే వరకు నన్ను బాగా చూసుకున్నారు, వీళ్ళ రుణం తీర్చుకోవడానికి నేను వచ్చాను, వీళ్ళకి అందుకే పుట్టాను, కానీ మీరు వాళ్ళకు చెడ్డ చేయాలని వచ్చారు కాబట్టి గురువు గారి దయ వల్ల మీరు అలా చనిపోయారు, నేనేమో మంచి చేయడానికి వచ్చాను కాబట్టి బతికాను అని. ఇది గురువు యొక్క ప్రాముఖ్యత. మన రుణబంధాలు కూడా అంతే, మనం చేసుకున్నదంటే మనకు పిల్లలు పుడతారు అంతే. ఈ జన్మలో వచ్చే ప్రతి బంధానికి పోయిన జన్మకు ఖచ్చితంగా లింక్ ఉంటుంది.